హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అవినాష్. అండ్ ఈ వీడియోలో మనము జెంకిన్స్ అంటే ఏంటి అనేది అయితే డిస్కస్ చేద్దాము. సో మనకి ప్రీవియస్ వీడియోలో మనకి డెవాప్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసాము. ప్లస్ మనకి గిట్ హబ్ సిరీస్ ఉంది, మేవన్ కూడా మనం కంప్లీట్ చేసాం కదా. సో దానికి కంటిన్యూషన్గా ఇప్పుడు జెంకిన్స్ అంటే ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేద్దాము. సో బేసికల్లీ ఈ జెంకిన్స్ అనేది డెవాప్స్ ప్రాసెస్లో, మనకి డెవాప్స్ అంటే ఒక కల్చర్ కదా. సో దాంట్లో మనం ప్రైమరీగా ఏం చేస్తాము, మనము స్పీడ్ రిలీజెస్కి మెయిన్ ఫోకస్ చేస్తాము. క్వాలిటీ రిలీజెస్కి ఏదన్నా ఇష్యూ ఉన్నా వెంటనే ఐడెంటిఫై చేయడం కోసము మనం డెవాప్స్ కల్చర్కి వెళ్తున్నాం కదా. సో దాంట్లో మనకి ఒక ప్రైమరీ టూల్ ఏంటి అని చెప్పానంటే ఈ జెంకిన్స్. సో జెంకిన్స్ అనేది వైడ్లీ యూజ్ టూల్. అండ్ ఫస్ట్లీ జెంకిన్స్ అనేది ఓపెన్ సోర్స్, ఇట్స్ ఫ్రీ టు యూస్. అండ్ జెంకిన్స్ దేనికి హెల్ప్ చేస్తుంది అని చెప్పానంటే మనకి ఎస్డిఎల్సి ప్రాసెస్లో మనకి ఫేజెస్ ఉన్నాయి కదా. సో బిల్డింగ్ ఫేజెస్, టెస్టింగ్ ఫేజ్, డిప్లాయ్మెంట్ ఫేజ్, డెలివరీ ఇలా ఉన్నాయి కదా. సో ఆ ప్రాసెస్ని మనం ఆటోమేట్ చేయడానికి, సో ఆటోమేటిక్గా డెవలపర్ ఎప్పుడైతే కోడ్ కమిట్ చేశాడో బిల్డ్ ఆటోమేటిక్గా అవ్వడము, సో అది సర్వర్లో ఆటోమేటిక్గా ప్లేస్ అవ్వడము, అది నోటిఫై అవ్వడము. సో ఇలాంటి ఆటోమేషన్ కోసం అయితే మనం ఈ జెంకిన్స్ అనే టూల్ యూజ్ చేస్తాము. సో డెఫినెట్గా, సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టూల్ ఈ డెవాప్స్లో, రైట్. ఈ టూల్ యూజ్ చేయడం వల్ల మనకి ఫాస్ట్గా ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు అండ్ క్వాలిటీ అండ్ ఆటోమేషన్ కూడా ప్రైమరీగా. సో అసలు ఈ జెంకిన్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు అని చెప్పానంటే 2004లో కవాగుషి. సో బేసికల్లీ వాళ్ళు హడ్సన్ అని చెప్పేసి ఒక ఓపెన్ సోర్స్ టూల్ని డెవలప్ చేశాడు. సో తను సన్ మైక్రో సిస్టంలో వర్క్ చేసే అప్పుడు. సో ఫస్ట్ ఇంటర్నల్ టూల్గానే యూజ్ చేశారు, బట్ చాలా పాపులర్ అయింది. అంటే దాంట్లో ఉన్న ఫీచర్స్ కానీ ఈజీగా యూజ్ చేసే ఆప్షన్ ఉండేసరికి చాలా ఫేమస్ అయింది. తర్వాత 2010లో ఏమైంది అని చెప్పానంటే ఈ హడ్సన్ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీకి ఉన్న ఆర్కిల్ వాళ్ళకి పెద్దగా పర్లేదు, సమ్ డిస్ప్యూట్స్ వచ్చినాయి. సో దాని ఏమైంది, ఆర్కిల్ ఏమో హడ్సన్ అనే నేమ్ అలాగే ఉంచేసుకుంది. సో వీళ్ళు ఆ ప్రాజెక్ట్ని అప్పటివరకు ఏది డెవలప్ అయితే చేశారో ఆ కోడ్ని ఫోర్క్ చేసి జెంకిన్స్ అని చెప్పేసి రిలీజ్ చేశారు. అండ్ చాలా పాపులారిటీ వచ్చింది. 2011లో అది కమ్యూనిటీ వర్షన్గా రిలీజ్ అయింది. అంటే కమ్యూనిటీ వర్షన్ అంటే ఎవరైనా డెవలప్మెంట్లో పార్ట్ అవ్వచ్చు, సో మనం కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఓకే. సో అలా ఈ జెంకిన్స్ అనేది అయితే మార్కెట్లోకి వచ్చింది. 2004లో స్టార్ట్ అయ్యి 2011లో కమ్యూనిటీ వర్షన్ అయిపోయింది. ఈ జెంకిన్స్ రాకంటే ముందు మన మార్కెట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అని చెప్పానంటే, మనం ఏ మెథడ్ యూజ్ చేసినా కానీ, ఇప్పుడు మనము వాటర్ ఫాల్ మెథడాలజీ యూజ్ చేసినా, అజైల్ యూజ్ చేసినా, డెవాప్స్ యూజ్ చేసినా కానీ మాన్యువల్గా చేయొచ్చు, ఆటోమేట్ చేయొచ్చు. ఓకే. సో మనకి ఇదివరకు ఏంటి, కంప్లీట్ ప్రాసెస్ మొత్తం మాన్యువల్గా అయ్యేది. సో ఏదన్నా రిలీజ్ చేయాలన్నా కానీ మాన్యువల్గా స్లోగా సాఫ్ట్వేర్ రిలీజ్ అనేది అయ్యేది. ఎందుకంటే మనం మాన్యువల్గా కోడ్ కాన్ఫ్లిక్ట్స్, కోడ్ వెరిఫై చేయడము, రైట్, మాన్యువల్గా బిల్డ్ చేయడము, ఆ మాన్యువల్గా బిల్డ్ చేసిన దాన్ని తీసుకెళ్ళి మాన్యువల్గా టెస్ట్ చేయడము, అంటే సర్వర్లో ప్లేస్ చేసి టెస్టర్కి చెప్తే టెస్ట్ చేయడము. సో దాన్ని మళ్ళీ మాన్యువల్గా ఇంకో సర్వర్లో ప్లేస్ చేస్తే అప్పుడు ఆ అప్లికేషన్ అనేది ఎండ్ కస్టమర్కి అవైలబుల్ ఉండేది. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ ఉంది కదా, కంప్లీట్గా మాన్యువల్ అయ్యేసరికి అప్పుడప్పుడు హ్యూమన్ ఎర్రర్స్ కూడా అవుతాయి. మనం ఒక్కసారి ఒక స్క్రిప్ట్ రాసి అది బాగా వర్క్ అవుతుంది, ఎర్రర్ ఫ్రీ ఉంది అని చెప్పని అనుకుని అలా స్క్రిప్ట్ ఉందనుకోండి, సో దాన్ని 100 సార్లు ఎగ్జిక్యూట్ చేసినా కానీ ఎర్రర్ అయితే రాదు, అంటిల్ అన్లెస్ నువ్వేదో స్క్రిప్ట్ మాడిఫై చేస్తే తప్ప. సో అంటే ఏంటి, ఒక్కసారి చాలా స్ట్రాంగ్గా వెరిఫై చేసి పెట్టుకుంటే ఎర్రర్స్కి అనేది ఛాన్స్ లేదు ఆటోమేషన్లో. సో బట్ మాన్యువల్గా చేస్తున్నప్పుడు మన మోడ్ను బట్టి కూడా ఓసారి ఏదో ఆలోచిస్తూ ఒక వర్షన్ తీసుకోవాల్సింది ఇంకో వర్షన్ తీసుకొని ప్లేస్ చేసావు నువ్వు సర్వర్లో, ఆ వర్షనే అందరికీ డెలివరీ అవుద్ది. ఈవెన్ నా ఎక్స్పీరియన్స్లో నేను చూసిన ఒక మేజర్ అవుటేజ్ ఇలాగే. సో ఏడబ్ల్యూఎస్లో S3 సర్వీస్ ఉంది కదా, ఏడబ్ల్యూఎస్ డెవలపర్ ఒకతను, వాడు బేసికల్లీ కొన్ని సర్వర్స్ని రిమూవ్ చేయాలి, బట్ ప్లేబుక్లో ఏం చేశాడు, నెంబర్ మిస్టేక్ అయింది, మాన్యువల్ ఎర్రర్. ఎగ్జిక్యూట్ చేయగానే ఏమైంది, వాడు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ సర్వర్స్ అనేవి, అది ఆ సర్వర్స్ అనేవి S3ని హోస్ట్ చేసి ఉన్నాయి. యాక్చువల్లీ S3 ప్లాట్ఫామ్ అనేది ఆ సర్వర్ నుంచి అవైలబుల్ ఉన్నాయి, చాలా ఎక్కువ సర్వర్స్ పోయినాయి. అప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా సర్వీస్ డౌన్ అయిపోయింది. సో అలా మాన్యువల్గా చేస్తున్నప్పుడు ఎర్రర్స్ రావడానికి, ఎర్రర్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా. సో అది
ఈ జెంకిన్స్ అనేది ఫిక్స్ చేసింది. ఈ జెంకిన్స్ ఏంటి అని చెప్పానంటే మనకి ఆటోమేటిక్గా బిల్డ్ అవుద్ది కోడ్, ఆటోమేటిక్గా కోడ్ని టెస్ట్ చేయొచ్చు, ఆటోమేటిక్గా సర్వర్స్కి డిప్లాయ్మెంట్ చేయొచ్చు. మనకి కంప్లీట్ ఇంటిగ్రేషన్ అండ్ డెలివరీ కంప్లీట్గా మనకు దీంట్లో జెంకిన్స్లో పైప్ లైన్స్ అని ఉన్నాయి. ఈ జెంకిన్స్లో పైప్ లైన్స్ని యూజ్ చేసి కంప్లీట్గా ఇంటిగ్రేట్ చేసి డెలివరీ అయితే చేయొచ్చు. సో ఈ ఇందాక ఉన్న ఛాలెంజెస్కి సొల్యూషన్ అయితే జెంకిన్స్. ఓకే, మనకి జెంకిన్స్కి చాలా ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి. క్రూజ్ సిఐ ఉంది, సొలానో సిఐ ఉంది, రైట్, బ్యాంబూ లాంటి టూల్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో బట్ జెంకిన్స్ ఈజ్ వైడ్లీ యూస్డ్ వన్. సో ఇప్పుడు మనం ఇంపార్టెంట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని చెప్పానంటే సిఐ అంటే ఏంటి, సిడి అంటే ఏంటి. ఇప్పుడు ఇందాక స్లైడ్ తీసుకున్నా కానీ మనకి జెంకిన్స్లో ప్రైమరీ యూస్ కేస్ ఏంటి, ఆటోమేటెడ్ సిఐసిడి పైప్ లైన్స్. సో ఈ ఆటోమేటెడ్ సిఐసిడిలో ఈ సిఐసిడి అంటే ఏంటి అనేది అయితే డిస్కస్ చేద్దాము. ఈ సిఐ అండ్ సిడి అనేది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పటి వరకు మనము గిట్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం కదా. సో గిట్లో మనం ఏం చేసాము, మల్టిపుల్ డెవలపర్స్ ఉన్నారు, వాళ్ళు ఏ ఫంక్షనాలిటీ ఏది డెవలప్ చేద్దామో వాళ్ళు కోడ్ రాస్తున్నారు. ఫైన్, రాసిన కోడ్ని మొత్తం తీసుకెళ్ళి ఒక రిపాజిటరీలో పెడుతున్నారు. అది సెంట్రల్ రిపాజిటరీ, రిమోట్ రిపాజిటరీ అనుకుందాము. సో ఇలా వాళ్ళు రాసిన కోడ్ని తీసుకెళ్ళి రిపాజిటరీలో పెడుతున్నారు. దెన్ ఏమవుద్ది, నైట్లీ బిల్డ్ ప్రాసెస్లో మీకు గుర్తుండే ఉంటుంది, డెవాప్స్లో మనం డిస్కస్ చేసాం. నైట్లీ బిల్డ్ ప్రాసెస్లో ఒక బిల్డ్ అడ్మినిస్ట్రేటర్ వెళ్ళి మాన్యువల్గా కోడ్ తీసుకొని అన్ని వెరిఫై చేసి, అంటే కమిట్స్, ట్రిగ్గర్స్, కాన్ఫ్లిక్ట్స్ అన్ని వెరిఫై చేసి, సో దాన్ని ఏమన్నా కాన్ఫ్లిక్ట్స్ ఉంటే ఫిక్స్ చేసి దాన్ని తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఒక సర్వర్లో ప్లేస్ చేస్తాడు కదా. సో ఆ సర్వర్ టెస్టింగ్ టీమ్ టెస్ట్ చేస్తుంది, దెన్ విల్ మేక్ ఇట్ అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్. సో ఈ సిఐ అంటే ఏంటి అని చెప్పానంటే డెవలపర్స్ ఏదైతే చేంజెస్ చేస్తున్నారో వాళ్ళ కోడ్లో ఆ కోడ్ని వాళ్ళు తీసుకెళ్ళిపోయి రిపాజిటరీలో పెడతారు. రిపాజిటరీలో పెట్టగానే మనకి సిఐ సర్వర్ లేకపోతే మాన్యువల్ ప్రాసెస్. బట్ ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది మనకి ప్రాసెస్లో ఉందనుకోండి, ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఏం చేస్తుంది అంటే ఆ కోడ్ చేంజెస్ని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. ఓకే, ఒక డెవలపర్ కోడ్ పుష్ చేశాడు, ఇక్కడ కోడ్ రాస్తున్నాడు, ఆ కోడ్ని పుష్ చేస్తున్నాడు. ఈ పుష్ చేసే ప్రాసెస్లో మనకి ఏమవుద్ది అని చెప్పానంటే కోడ్ పుష్ అయింది అని చెప్పేసి మనకి ఆటోమేటిక్గా ఈ సర్వర్ తెలుసుకుంటుంది. ఓకే, సో దెన్ మనకి ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా కోడ్ క్వాలిటీ కోసము, రైట్, సో కోడ్ క్వాలిటీ కోసము మనకి కొన్ని టెస్ట్లు ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇప్పుడు యూనిట్ టెస్ట్ కానీ ఇంటిగ్రేషన్ టెస్ట్ కానీ ఇట్ పర్ఫార్మ్ ద టెస్టింగ్ బాగానే ఉంది అని చెప్పని అనుకుంటే మన మెయిన్ బ్రాంచ్లోకి అది మెర్జ్ చేసేస్తుంది. సో మీరు స్టెప్స్ అబ్జర్వ్ చేసినా కానీ ఫస్ట్ డెవలపర్స్ రైట్స్ కోడ్, కమిట్ టు షేర్డ్ రిపాజిటరీ. ఏమవుతుంది, సిఐ సర్వర్ కంటిన్యూషన్ ఇంటిగ్రేషన్ సర్వర్ ఆటోమేటిక్గా ఆ చేంజెస్ని డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా ఒక బిల్డ్ అయితే చేసేసింది. ఫైన్, కోడ్ కంపైల్ అయింది, కంపైల్ అయిన తర్వాత ఆటోమేటిక్ టెస్ట్లు అయితే రన్ అవుతాయి. సో దెన్ మనము ఆ బిల్డ్ అండ్ టెస్ట్ పాస్ అయిందనుకో, సో దెన్ మనకి గిట్లో మెయిన్ బ్రాంచ్లో ఉంటుంది. అది ఫెయిల్ అయిందనుకో ఇమ్మీడియట్గా ఈ సిఐ ఏం చేస్తుంది అని చెప్పానంటే నోటిఫికేషన్ సెండ్ చేస్తుంది. ఓకే, నువ్వు ఇందాక రాసిన కోడ్లో ఇంటిగ్రేషన్ టెస్ట్ ప్రాబ్లం ఉందో, లేదంటే ఏదో ఒక టెస్ట్ ప్రాబ్లం ఉంది, ఇష్యూ ఉంది, లేదంటే రాంగ్ కమాండ్స్ ఉన్నాయి, ఓకే బిల్డ్ కావట్లేదు, ఏదో ఒక ఇష్యూ వచ్చేసి అని చెప్పేసి అది డెవలపర్కి ఇన్ఫార్మ్ చేస్తుంది. సో ఇప్పుడు డెవలపర్ ఏం చేయాలి, వాడు ఏ ఇష్యూ అయితే ఉందో దాన్ని ఫిక్స్ చేసి మళ్ళీ న్యూ కోడ్ కమిట్ చేయాలి. సో ఈ సిఐ సర్వర్ ఏంటి అని చెప్పానంటే 100 టైమ్స్ డెవలపర్ కోడ్ పుష్ చేస్తే 100 టైమ్స్ ఆ చేంజెస్ డిటెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా ఈ ప్రాసెస్ని మొత్తం చేస్తుంది. సో మాన్యువల్గా ఏమీ లేదు. సో ఇక ట్రిగర్ పాయింట్ ఏంటి అని చెప్పానంటే, అంటే ఎంటైర్ ప్రాసెస్కి ట్రిగర్ పాయింట్ ఏంటి అంటే కోడ్ రాసినాక ఆ రాసిన కోడ్ని ఈ డెవలపర్ రిమోట్ రిపాజిటరీకి పుష్ చేయడం అనేది ఇక్కడ ట్రిగర్ పాయింట్. సో దాన్ని మనము కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అని చెప్పని అంటాము. అంటే సింపుల్గా చెప్పాలి అని చెప్పానంటే ఓల్డ్ కోడ్ని న్యూ కోడ్తో ఓవర్ రైట్ చేస్తున్నప్పుడు మనకి ఆ కోడ్ ఇంటిగ్రిటీ అవన్నీ టెస్ట్ చేసేసి బాగానే ఉంది అని చెప్పానంటే నెక్స్ట్ ప్రాసెస్కి పంపిస్తుంది. సో అది వాట్ ఎగ్జాక్ట్లీ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే.
ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, సిఐ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ సిడి అంటే ఏంటి అనేది అయితే డిస్కస్ చేద్దాము. సో ఫైన్, మనకి ఇక్కడ సిడిలో మనకి సమ్ టైమ్స్ మనం కంటిన్యూస్ డెలివరీ అని యూజ్ చేస్తాము, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటాము. ఇప్పుడు సిఐ సిడిలో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, సిఐ ఈజ్ ఫిక్స్. సిడి అంటే మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సిడి అంటే మనకి కంటిన్యూస్ డెలివరీ కావచ్చు, లేదు అంటే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ కూడా అయ్యి ఉండొచ్చు. సో ఈ కంటిన్యూస్ డెలివరీ అంటే ఏంటి అని చెప్పానంటే, డెవలపర్ కోడ్ రాశాడు, వాడు కోడ్ పుష్ చేశాడు, ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత మనకి ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ని మనం తీసుకెళ్ళి ఒక సర్వర్లో ప్లేస్ చేయాలి కదా. ఆ సర్వర్లో ప్లేస్ చేయడానికి మనం మాన్యువల్గా, మనకి ఒక మాన్యువల్గా ఆప్షన్ ఉంటుంది డిప్లాయ్ అని చెప్పేసి. సో మాన్యువల్గా వెళ్ళిపోయి ఆ బటన్ క్లిక్ చేస్తేనే అది సర్వర్లో ప్లేస్ కావడాన్ని మనం కంటిన్యూస్ డెలివరీ అంటాము. అంటే ఈ కంటిన్యూస్ డెలివరీలో మనకి మాన్యువల్ యాక్షన్ అనేది అయితే ఉంది. సో మాన్యువల్ యాక్షన్ అంటే మనం రివ్యూ చేయడం కోసం కానీ, ఏదైనా వెరిఫై చేయడం కోసం కానీ, రైట్. సో ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే అవుట్పుట్ ఉంటుందో, ఏదైతే బిల్డ్ ఫైల్ ఉంటుందో ఆ బిల్డ్ ఫైల్ని మనం సర్వర్లో ప్లేస్ చేయాలి. అది మాన్యువల్ వెళ్ళిపోయి క్లిక్ చేస్తేనే ఈ కంటిన్యూస్ డెలివరీ ప్రాసెస్లో సర్వర్లోకి వచ్చేస్తుంది. సో అలా మాన్యువల్గా ఏమీ లేకుండా డెవలపర్ కోడ్ రాస్తున్నాడు, కోడ్ రాయగానే మనకి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మాన్యువల్గా మనం ఏమీ యాక్షన్ తీసుకోకుండా ఆ అవుట్పుట్ని మనం ఆటోమేటిక్గా సర్వర్లో ప్లేస్ చేయొచ్చు. ఆ ఆటోమేటిక్ సర్వర్లో అంటే మాన్యువల్ స్టెప్ అనేది దీంట్లో ఎలిమినేట్ అయింది కదా. సో దాన్ని యాక్చువల్గా మనం కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అని చెప్పని అంటాము. సో సిఐసిడిలో సిఐసిడి ఓకే, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ తర్వాత మనం మాన్యువల్గా ఏదన్నా డిప్లాయ్మెంట్ కోసం స్టెప్ తీసుకుంటే దాన్నేమో డెలివరీ అంటాము. అలా కాకుండా మాన్యువల్గా ఏమీ స్టెప్ లేదు, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అయిపోయిందా నువ్వు వెళ్ళిపోయి డిప్లాయ్ అయిపో అని చెప్పేసి ఆటోమేటిక్గా మనం టోటల్ ప్రాసెస్ కాన్ఫిగర్ చేసి పెడితే సో దాన్ని కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాము. రైట్. సో మీకు ఇప్పుడు సిఐసిడి అంటే ఏంటి అని ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ దాంట్లో సిడిలో కూడా కంటిన్యూస్ డెలివరీ అంటే ఏంటి, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఏంటి అనేది ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. సో దెన్ వై జెంకిన్స్? ఓకే, సో మనకి మార్కెట్లో చాలా టూల్స్ ఉన్నాయని చెప్పాను. వై జెంకిన్ అని చెప్పానంటే, ఫస్ట్లీ ఈ జెంకిన్స్ అనేది ఓపెన్ సోర్స్ అండ్ యాక్టివ్ కమ్యూనిటీ, చాలా హ్యూజ్ కమ్యూనిటీ ఉంది, రైట్. సో మనకి ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు వీ కెన్ టేక్ కమ్యూనిటీ హెల్ప్ టు ఐడెంటిఫై బగ్స్ ఫిక్స్ చేయడానికి కానీ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు బేసికల్లీ ఈ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కోసము. సో అండ్ ఇట్స్ మెచ్యూర్ అండ్ ప్రూవెన్. ఈ జెంకిన్స్ అనేది ఇట్స్ దేర్ ఫ్రమ్ సో లాంగ్ టైమ్ కంపేర్ టు వేరే టూల్స్. సో మార్కెట్లో చాలా రోజుల నుంచి ఉండేసరికి కూడా రైట్ ఆర్గనైజేషన్స్ ట్రస్ట్ చేశాయి. సో దెన్ ఇట్స్ మెచ్యూర్డ్, అంటే చిన్న చిన్న ఇష్యూస్ అలా కాకుండా ఇట్స్ ఫుల్లీ మెచ్యూర్డ్ అప్లికేషన్ అండ్ ప్రూవెన్. మనకు కావాల్సింది ఆల్రెడీ జెంకిన్స్ దగ్గర ఉంది అండ్ దీన్ని చాలా ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ వాట్ మెచ్యూర్డ్ అండ్ ప్రూవెన్ మీన్స్. అండ్ ఈ జెంకిన్స్ ఏంటి అని చెప్పానంటే, రైట్, సో మనము జెంకిన్స్లో ఏదైతే యూజ్ చేస్తున్నామో వీ కెన్ లైక్ ఇంటిగ్రేట్ విత్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ తీసుకుంటే ఏడబ్ల్యూఎస్తో ఇంటిగ్రేట్ చేయొచ్చు, అజూర్తో చేయొచ్చు, విఎంవేర్తో చేయొచ్చు, రైట్. సో ఈవెన్ మనకి ఈ ఎగ్జిస్టింగ్ ప్లగిన్స్ లేవు అనుకోండి, మనం కస్టమ్ ప్లగిన్స్ కూడా తీసుకోవచ్చు. సో అలాంటి ఫ్లెక్సిబిలిటీస్ వేరే టూల్స్ దగ్గర చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఈ ఓపెన్ సోర్స్ వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. సో ప్లగిన్స్ మనం ప్రిపేర్ చేసుకొని ఇంటిగ్రేట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ జెంకిన్స్లో సపోర్ట్ కావాలి అని చెప్పారంటే పేడ్ వర్షన్ ఉంది, కొన్ని ఎంటర్ప్రైజ్ ఫీచర్స్ ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓపెన్ సోర్స్. అది మనకి టూ సఫిషియంట్. సో ఇది జెంకిన్స్ ఇంట్రడక్షన్. ఈ వీడియో క్లోజ్ చేసే ముందు మనకి జెంకిన్స్ సైట్ ఎక్కడ ఉంది, ఈ ప్లగిన్స్ అంటే ఏంటి, అసలు ఏం ప్లగిన్స్ ఉన్నాయి అనేది అయితే ఒకసారి విల్ టేక్ ఎ లుక్. సో jenkins.io ఇస్ అయితే వెబ్సైట్ నేమ్. ఈ jenkins.ioలో వెళ్తే ఫస్ట్ మనకి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. మనకి డాక్యుమెంటేషన్ కూడా చూసుకోవచ్చు, అంటే ఇన్స్టాలేషన్ కోసం కానీ మిగతా వాటి కోసం కానీ మనం డాక్యుమెంటేషన్ కూడా ఇక్కడ రిఫర్ చేయొచ్చు.
సో ఇన్స్టాలేషన్ అనుకోండి, ఇక్కడ ఇన్స్టాలింగ్ జెంకిన్స్ అని వెళ్తే రైట్ మనకి డాకర్లో ఇన్స్టాలేషన్ కానీ, కుబర్నెటీస్లో కానీ, లినక్స్లో ఇన్స్టాలేషన్ కానీ, ఇక్కడ ప్రీ రిక్వైట్ ఎవ్రీథింగ్ మనకి అవైలబుల్ ఉన్నాయి. సో విల్ డిస్కస్ దట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో ఇన్స్టాలేషన్ అది. సో స్క్రోల్ డౌన్ చేస్తే మనకి వీళ్ళ ప్రైమరీ పర్పస్ ఇస్ సిఐసిడి, ఈజీ ఇన్స్టాలేషన్, ఈజీ కాన్ఫిగరేషన్, హండ్రెడ్స్ ఆఫ్ ప్లగిన్స్, ఎక్స్టెన్సిబుల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్. అండ్ మీరు స్క్రోల్ డౌన్ చేశారనుకోండి మనకి ఇక్కడ లైక్ వీ విల్ గెట్ అప్డేట్స్. ఓకే, రీసెంట్ అప్డేట్స్ ఏంటంటే అమెజాన్ $60,000, మైక్రోసాఫ్ట్ $60,000 డొనేట్ చేసిందని చెప్పేసి. సో ఈ లైక్ మేజర్ కాంట్రిబ్యూటర్స్ ఇక్కడ ఉన్నారు. సో స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ బ్లాగ్ ఆప్షన్ ఉంది, డాక్యుమెంటేషన్ ఉంది, ప్లగిన్స్ ఉంది. ఒక్కసారి ప్లగిన్స్లోకి వెళ్దాము. ప్లగిన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏ ప్లగిన్ కోసం అయితే చూస్తున్నామో అని అయితే మనం సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను AWS రిలేటెడ్ ప్లగిన్స్ చూద్దాం అనుకుంటున్నా. AWS అని ఇచ్చేసి సెర్చ్ కొట్టామనుకోండి, ఇక్కడ చూడండి ఈ ప్లగిన్స్ అన్నీ AWS రిలేటెడే. మనకి AWSతో ఇంటిగ్రేట్ చేయడం కోసము సింపుల్గా ఇప్పుడు క్రెడెన్షియల్స్, అలో స్టోరింగ్ IAM క్రెడెన్షియల్స్ ఇది క్లిక్ చేసి రైట్ హౌ టు ఇన్స్టాల్. సో మనకి ఇవి యూజ్ చేసి ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, సో మనకి AWSతో ఇంటిగ్రేట్ చేయడము అవన్నీ చాలా ఈజీ అవుతాయి. ఇది EC2 కోసము AWS SDK ఫర్ ఆల్ సర్వీసెస్ రైట్. సో అలా మనకి కావాల్సిన ప్లగిన్స్ అయితే చాలా ప్లగిన్స్ ఉన్నాయి. మీరు అజ్యూర్ సెర్చ్ చేసినా కానీ యూ విల్ ఫైండ్ ఎన్ నెంబర్ ఆఫ్ ది ప్లగిన్స్ హియర్. ఓకే, సో ఇలా మనకి జెంకిన్స్ని యూజ్ చేసి మల్టిపుల్ సర్వీసెస్తో ఈజీగా ఇంటిగ్రేట్ అవ్వచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ ప్రైమరీ రీజన్ అంటే జెంకిన్స్ అనేది ఎందుకు ఫేమస్ అని చెప్పాను దానికి. నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో జెంకిన్స్ ఇన్స్టాలేషన్ ఎలా చేస్తాము అండ్ ఇనీషియల్ కాన్ఫిగరేషన్ ఏంటి అనేది అయితే డిస్కస్ చేస్తాము. సో నేనైతే AWS ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నాను. AWSలో ఒక సర్వర్ లాంచ్ చేసి దాన్ని నేను జెంకిన్స్ సర్వర్గా యూజ్ చేస్తాను. సో మీరు కూడా రైట్ మనకి ఖచ్చితంగా డెవాప్స్లో ఉంటే ఏదో ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ అయితే మీకు వచ్చి ఉండాలి. సో AWS వీడియోస్ చాలా అవైలబుల్ ఉన్నాయి మన ఛానల్లో, ఎంటైర్ కోర్స్ ఉంది. సో స్పెండ్ సమ్ టైం ఆ కోర్స్ మొత్తం చూసి ఈ జెంకిన్స్ అనేది AWS పైన ప్రాక్టీస్ చేయండి. మీకు AWS ప్రాక్టీస్ అవుద్ది, జెంకిన్స్ పైన నాలెడ్జ్ కూడా వస్తుంది. That's it for this video. See you again next video. Thank you. Don't forget to subscribe.